వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసండి, ఇక్కడ నూనె ఒలికిపోయింది. నూనె ఒలికిపోయినందుకు ఏం చేయాలో ఒక చిన్న చిట్కా చెప్తానండి. కొందరు నూనె ఒలికిపోతే తుడవటం చాలా కష్టం, క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదా. నేను ఇలా గిన్నెలో దోశల మీద వాటి మీద వేయటానికి ఇలాంటి గిన్నెలో నూనె తీసుకొని పెట్టుకుంటానమాట. అది అనుకోకుండా చెయ్యి తగిలి పడిపోయింది. దాన్ని ఏం చేయాలనేది చెప్పనా. ఇదేంటో తెలుసా, నూనె పడిపోయిన తర్వాత మనం ఏం చేయక్కర్లేదండి. ఇప్పుడు దాన్ని తీసి సోప్తో రుద్ది క్లీన్ చేయటం చాలా కష్టం కదా. దీని మీద పిండి చల్లేసేయండి. ఏ పిండి అయినా సరే, గోధుమ పిండి, బియ్యం పిండి, ఏదో ఓ పిండి దీని మీద చల్లేసేయండి. చల్లేసి వదిలేసేయండి, ఒక 2-3 గంటలు అలా వదిలేసేయండి. అది ఈ నూనెని ఈ పిండి అంతా పీల్చేసుకుంటుంది. పీల్చుకున్న తర్వాత ఇలా ఇలా చీపురుతో దాన్ని చిమ్మేసి ఎత్తేసేయండి. చూడండి, అసలు ఇంకా అక్కడ జిడ్డు ఏముండదు, నూనె జిడ్డు ఏమి ఉండదన్నమాట. చూడండి, ఇంతే. దీన్ని ఒక స్పాంజ్తోనో ఒక తడిగుడ్డతోనో ఇలా తుడిచేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. చూసారా, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నూనె పడిపోయిందని చెప్పి ఒక్కోసారి నాకు చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. చూసారా, ఎలా ఉందండి టిప్పు? మీకు నచ్చిందా? ఇంకెందుకు, మీరు కూడా ఎప్పుడైనా అంటే కావాలని ఎవరిని పడేసుకోమని కాదు, పడినప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.